తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్ల ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకం, మహా ఆరతి ఘనంగా నిర్వహించారు. స్వామివారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈవో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గుడిమల్ల ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని, భక్తుల్లో ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. చిన్న పెద్ద అంతా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకుల ఆధ్వర్యంలో ఉసిరి చెట్టు కింద దీప ప్రదర్శన, ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయంగా పిలువబడినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం కార్తీక మాసంలో భాగంగా ఈరోజు నాలుగవ సోమవారం. స్వామివారికి కూడా ప్రాతకాలంలోనే మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాలు అష్టోత్తర శతనామ హారతులను ముగించుకొని కూడా భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి కూడా కొట్టుకున్నారు. అలాగే మనం ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం, చివరి సోమవారం అయినటువంటి కార్తీక సోమవారంలో సాయంత్రం కూడా మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామికి మన ఆలయంలో కూడా స్థాపన చేసి, అలాగే స్వామివారు కూడా పుష్పహారతులు అలాగే అన్ని లోపలు జరుగుతాయి. అలాగే మనకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా మన ఆలయంలో కూడా జరుగును. కావున భక్తాదులు అందరూ కూడా స్వామివారి అభిషేకాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అలాగే స్వామివారి విగ్రహంలో కూడా మూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో కూడా పరశురాముడు, పైన మానవుని పురుషులింగా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వలింగులింగం అన్నమాట. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాడు కూడా ఈశ్వరుడు. దేవాలయాన్ని కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆకారంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా మనకు నవపాషాణ శివలింగం, 9 రకాల క్షమతార్థాలకు కూడిన శివలింగం అన్నమాట. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించడం వల్ల మనకు ఆలయంలోకి ప్రవేశం కూడా దక్షిణ ద్వారం నుంచి ప్రవేశం ఉండవన్నమాట. ఆలయం శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషమైన 50 మంది భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను. కార్తీక మాసం చివరి వారమైనటువంటి సోమవారంలో కూడా మనకు అశేష జనవాహినిగా కూడా భక్తులు కూడాను సుదూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకు కూడా దర్శనం చేసుకోవడం కూడా మనకు జరుగుతోంది. అలాగే ఇక్కడ సుదూర ప్రాంతాలు, పక్క విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి కూడా మన స్వామివారిని కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కార్తీక మాసం ఇంకా ఈరోజు త్రయోదశి, ఇంకొక 2 రోజుల్లో కూడా కార్తీక మాసం మనకు ముగుస్తుంది. అలాగే కార్తీక చివరి మాసంలో ఇంకొక 2 రోజులు మిగిలి ఉండడంతో కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను.